ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కాదు? దేవుడు మహాకృపను బట్టి దైవజన్మ మరోసారి ఈ రీతిగా మీ ముందు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ ఉదయకాలమే ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించిన విధానం బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సమయమందు చిన్న ప్రార్థనతో ఈ వాగ్దానం చేతబట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మరోసారి ఉదయకాలం ప్రార్థించి మీరిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ నామంలో బిడ్డలకు అందజేస్తుండగా మీరే సహాయం అందించను గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠ మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారమగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన అనబడును. దేవుడి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం జాగ్రత్త పరిశీలించు. చాలామంది ఈ లోకంలో ఆనందం సంపాదించుకోవడానికి రకరకాల ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే పిక్నిక్ వెళ్ళి కొంతసేపు ఆనందపడదామని ఆలోచన చేస్తారు. మరికొంతమంది అయితే సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆనందించాలని కోరుకు వెళ్తారు. మరికొంతమంది ఇతర ప్రాంతాలు అనగా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాల బట్టి ఆనందిస్తాము అని వెళుతూ ఉంటారు. అయితే దైవజనమ వారికి ఇచ్చిన ఆనందం ఆ పార్కు కొన్ని గంటలు మాత్రమే. ఆ సినిమా థియేటర్లో వచ్చిన ఆనందం మరి కొన్ని గంటలు మాత్రమే. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఆనందించే దినములు కొన్ని రోజులు మాత్రమే. కానీ బైబిల్ గ్రంథంలో నా మందిరములో వారికి ఆనందింప చేస్తాను. దేవుడి స్తోత్రం. దేవుడి మందిరములో దేవుడిచ్చే ఆనందం శాశ్వత కాలమైంది. అది కొన్ని గంటలు కాదు, కొన్ని నిమిషాలు కాదు, కొన్ని రోజులు కాదు. భూమి మీద నువ్వు ఉన్నంత కాలం కూడా నీకు ఆనందాన్ని కలగజేసే దేవుడి సన్నిధిలో నీకు ఇస్తున్న వాగ్దానం, నేను వారికి ఆనందాన్ని కలగజేసేదను. దేవుడి స్తోత్రం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. దేవుడు శాశ్వతమైన ఆనందాన్ని మనిషికి ఇస్తాను మాట్లాడుతున్నా. ఒక గంట 2 రోజుల పాటు ఉండే ఆనందం కాదు, నిరంతరము కూడా జీవితంలో ఆనందముతో ఉండే మహాభాగ్యాన్ని ఈ ఉదయకాలం నీకు ఇస్తున్నాను. అది కలగజేస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నా. ప్రేమైన దైవజనమ, జీవితంలో ఆనందం లేక, సంతోషం లేక, ఆనందం తెచ్చుకోవడం కోసం సినిమాలకి, పార్కులకి లేదా విలాస ప్రాంతాలకి వెళ్ళి తాత్కాలికమైన ఆనందం తెచ్చుకొని కొన్ని గంటలు ఆనందపడి తర్వాత మళ్ళీ ఏడుస్తున్నావా? తర్వాత మళ్ళీ బాధపడే వ్యక్తిగా ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవిత కాలం అంతా నీ కుటుంబానికి ప్రభు ఆనందం దయచేయబోతున్నాడు. దేవుడి మందిరములోను వచ్చే వ్యక్తిగా ఉంటే, దేవుడి మందిరములో నిలిచే వ్యక్తిగా ఉంటే, దేవుడి మందిరములో నీవు మోకరించే వ్యక్తిగా ఉంటే, ఈ ఉదయకాలం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఆనందింపచేస్తాను. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు ఈ ఆనందం అంటే శాశ్వత కాలమైన ఆనందం, జీవితకాలం అంత ఆనందం. నీ బ్రతుకు ముగింపు వరకు కూడా ఈ ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. ఈ లోకములో చాలామంది ఆనందం లేక అనేక ప్రాంతాల్లో ఉన్న ఆనందం తెచ్చుకొని పరిగెత్తి చివరికి వారి జీవితాలు 2-3 గంటలు ఆనందపడి చివరికి వారి జీవితాలు మళ్ళా కన్నీరు, మళ్ళా దుఃఖం, మళ్ళా బాధతోనే వారు మిగిలిపోతూ ఉన్నారు. అయితే నా ప్రేమైన దైవజనమ, ఈ ఉదయకాలం మీ కుటుంబాలకు దేవుడిస్తున్న వాగ్దానం శాశ్వతమైన ఆనందాన్ని ప్రభు కలగజేయబోతున్నాడు. దేవుడు మందిరములో వస్తే చాలు, దేవుడి మందిరములో మోకరితే చాలు, దేవుడి మందిరములో నీ పెదవుల ద్వారా నా తండ్రి నాకు ఆనందం దయచేయి అని ప్రార్థించే వ్యక్తిగా మారితే చాలు, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఆనందింపచేస్తాను. ఎక్కడో తెలుసా? దేవుడి మందిరములో. నా ప్రేమైన దైవజనమ, ఎంతకాలము సరైన ఆనందం నీకు లేక, సరైన సంతోషం లేక, ఆనందాన్ని సంపాదించుకోవడానికి తాత్కాలికమైన మార్గాల్లో పరిగెత్తి 2-3 గంటలు నవ్వుకో తర్వాత మళ్ళీ ఏడుతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ ఉదయకాలం నా ద్వారా దేవుడు మీ అందరికి ఇస్తున్న వాగ్దానాన్ని పరిశీలించి శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని
దేవుడి మందిరములో నీకు ఇస్తా దైవచరమ. నా ప్రభు పలుకుతున్న మాటలు గమనించు. శాశ్వతమైన ఆనందం. ఒక్కసారి దేవుడు నీ జీవితానికి ఆనందం కలగచేయడం ప్రారంభిస్తే అది శాశ్వత కాలంగా ఆనందంలో నువ్వు బ్రతుకుతావు. ఒక్కసారి దేవుడు బట్టి నీకు సంతోషాన్ని ప్రభు ఏర్పరిస్తే శాశ్వత కాలంగా నీ జీవితం అంతా సంతోషం కొనసాగిపోతుంది. ఒక 2 గంటలు 3 గంటలు ఆనందం కలగజేసి మళ్ళా దుఃఖాలు వెళ్ళిపోయే జీవితాలు దేవుడు ఇవ్వడు. శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సంతోషం దేవుడిస్తే. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, నా ప్రార్థన మందిరములో వారిని నేను ఆనందింపచేస్తాను. దేవుడి స్తోత్రం. శాశ్వతమైన ఆనందం దేవుడి ఉదయకాలం నీకు ఇవ్వబోతున్నాడు. శాశ్వతమైన సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతుండగా ఈరోజు నాతో పాటు మోకరించి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. మనుషులకు ఆనందం దొరక్క, సంతోషం దొరక్క, ఎక్కడికి వెళితే మాకు ఆనందం దొరుకుతుందనే సమయం వెతుక్కుంటూ కొంతమంది సినిమా థియేటర్లు, కొంతమంది పార్కులు, కొంతమంది అవుట్ ఆఫ్ ప్రాంతాలకు వెళ్ళి మేము ఆనందించాలి వెళుతున్నారు తండ్రి. అయితే ప్రభువా, అయితే వాక్యం అంటుంది తండ్రి, సినిమా థియేటర్లో 3 గంటలు నీకు ఆనందం, తర్వాత వేడుతూనే ఉంటాం. ఈ పార్కుల ఆటల్లో నీకు కొంత గంటలే ఆనందం, తర్వాత మళ్ళీ దుఃఖంతో ఉంటాం. కానీ దేవుడు మందిరములో వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని వ్యక్తిగా ఉంటే అంటున్నాం శాశ్వతమైన ఆనందం. ప్రభు, ఎంతమంది ఈ మాటలు విన్నారో, ఒకవేళ వాళ్ళ జీవితాలు ఆనందం లేకపోతే, సంతోషం లేకపోతే, ఈరోజు వారి జీవితాల్లో నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని వారికి కలిగించేయమని ప్రార్థిస్తుంది. బిడ్డలు లేక బాధపడే వారికి బిడ్డల దయచేయండి సన్నిధిలో ప్రభు. వివాహం కాక బాధపడే వారికి నీ సన్నిధిలో వివాహం దయచేయండి బాబు నాయన. అప్పుల బాధల్లో ఉన్న వారికి నీ సన్నిధిలో ప్రభా అప్పుల బాధలు విడుదల దయచేయండి తండ్రి. వ్యాపారం చేస్తున్న బిడ్డలకి నీ సన్నిధిలో వ్యాపారం అభివృద్ధిపరచండి తండ్రి. వ్యవసాయము, కూలి పని, మోటార్ ఫ్యూల్ ఇటువంటి వారికి ప్రభు సహాయం అందించండి తండ్రి. దుఃఖాల చేత, బాధల చేత, కన్నీళ్ళ చేత ఉన్నవారికి నీ మందిరములో ఉన్న ఆశీర్వాదం చేత వారికి ఆనందం దయచేయండి తండ్రి. ఈ రీతిగా నాయన ఎవరు ఏ ఇబ్బందితో ఉన్నారు, ఏ ఆటంకంతో ఉన్నారు, ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానం ఫలింపు చేయమని యేసునబడుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఇంకెందుకు, దేవుడు ఈ దినము నుంచే నీ కుటుంబానికి ఆనందం కలిగి చేయబోతుండగా నమ్మి దేవుడు మందిరకు వచ్చి మోకరించి ప్రార్థించి ముందుకెళ్ళు. ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు ఆనందం ఇచ్చేస్తున్నాడు. అట్టి ఆనందం మీ కుటుంబంలో ఉండిన గాక. ప్రైజ్ ది లార్డ్.